హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం లాటానుప్రాసాలంకారము, అంత్యానుప్రాసాలంకారం గురించి నేర్చుకుందాం. లాటానుప్రాసాలంకారం. లాటానుప్రాసాలంకారం అంటే ఏంటిదంటే అర్ధభేదము లేని తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడం. ఏంటి? అర్ధభేదము లేని తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడమే లాటానుప్రాసాలంకారం. ఉదాహరణ చూద్దాం. మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు. ఏంటి? మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు. ఇగో హల్లుల జంట వెంటనే వచ్చింది. మధుర ఫలంబులు అంటే మధురము అంటే తీయనైనటువంటి, ఫలంబులు అంటే ఫలాలని నిచ్చు అంటే ఇచ్చేటటువంటి, వృక్షము అంటే చెట్టు, వృక్షము అన్న చెట్టే. ఇక్కడ తాత్పర్య భేదం అనేది లేదు. అంటే రెండింటికి ఒకే అర్థం అనేది ఉంది. అర్థభేదం అనేది లేదు. అంటే రెండిటికి ఒకే అర్థం. వృక్షంబు అన్న చెట్టే, ఇక్కడ వృక్షంబు అన్న చెట్టే. ఏంటి? మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు అంటే ఏంటి? తీయని ఫలాలనిచ్చేటటువంటి చెట్టే చెట్టు, మిగిలిన చెట్లు కావు అని అర్థం. ఇక్కడ ఏంటి? హల్లుల జంట వెంటనే వచ్చింది, అర్ధభేదం లేకుండా వచ్చింది. అంటే రెండిటి యొక్క అర్థాలు సేమ్. ఇక్కడ వృక్షమన్న చెట్టే, ఇక్కడ వృక్షమన్న చెట్టే. ఇంకో ఉదాహరణ. వార్ధక్యమునందు ఒంటరిగానున్న తల్లిదండ్రులను వదలక పోషించు తనయుడు. ఏంటి? తనయుడు ఇగో వెంటనే వచ్చింది. వార్ధక్యం అంటే ముసలితనం నందు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులను వదలక పోషించు తనయుడు అంటే తనయుడు అన్న కొడుకే. ఏంటి? వార్ధక్యం ముసలితనం నందు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులను వదలక పోషించు కొడుకు, మిగిలిన కొడుకులు కారు అని అర్థం. ఇక్కడ పదాలు అనేటివి హల్లుల జంట అనేది వెంటనే వచ్చింది. తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడం, అర్థభేదం లేకుండా. అంటే ఇక్కడ అర్థభేదం అనేది లేదు, రెండింటికి ఒకటే అర్థం. ఇక్కడ తనయుడు అన్న కొడుకే, ఇక్కడ తనయుడు అన్న కొడుకే. కమలాక్షు నర్చించు కరములు. ఏంటి? కరములు. ఇక్కడ కరములు అన్న చేతులే, ఇక్కడ కరములు అన్న చేతులే. కమలాక్షు, కమలము అంటే పద్మము. కమలాక్షు అంటే పద్మము అంటే కన్నులు కలిగింది ఎవరు? శ్రీ మహావిష్ణువు. నర్చించు అంటే పూజించు. కరములు అంటే చేతులు, కరములు అన్నా కూడా చేతులు. ఏంటి? శ్రీ మహావిష్ణువుని పూజించేటటువంటి చేతులే చేతులు, మిగిలిన చేతులు కావు అని అర్థం. శ్రీనాథు వర్ణించు జూహ. శ్రీ అంటే లక్ష్మీదేవి, నాథ అంటే భర్త, లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును గురించి వర్ణించు అంటే చెప్పడం, అంటే మాట్లాడడం. వర్ణించు జూహ అన్న నాలుకనే, ఇక్కడ జూహ అన్న నాలుకనే. ఏంటి? శ్రీ మహావిష్ణువు గురించి మాట్లాడేటటువంటి నాలుకనే నాలుక, మిగిలిన నాలుకలు కావు అని అర్థం. ఏంటి? ఇక్కడ హల్లుల జంట అనేది వెంటనే వచ్చింది, కానీ అర్థభేదం అనేది లేదు. రెండింటికి ఒకే అర్థం ఉంది. ఆ చేకానుప్రాస అలంకారంలో అయితే ఏమో హల్లుల జంట వెంటనే వచ్చింది, కానీ అర్ధభేదంతో వచ్చింది. అంటే వేరే అర్థాలు అనేటివి వచ్చాయి. ఇప్పుడు అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అంత్యముగా ఉపయోగించబడే ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి వాక్యాలను అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఏంటి? ఒకే రకమైనటువంటి ప్రాస కలిగిన అక్షరాలను అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూద్దాం. మనిషి మధ్య దల్లు, మనసులో చీకు ముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు, మనిషికి మనిషి అన్న కుళ్ళు. ఇక్కడ లు అంటే ఒకే ప్రాస కలిగినటువంటి అక్షరం అంత్యం అంటే చివరన ఉపయోగించబడింది. ఇదే అంత్యానుప్రాస అలంకారం. మనిషి మధ్య దల్లు అంటే వెదురుతో తయారు చేయబడినటువంటి తడక. అంటే మనిషి మధ్య దల్లు అంటే మనిషికి మనిషి మధ్య అడ్డు గోడ అని అర్థం. మనసులో చీకు ముళ్ళు అంటే మనసులో ఎన్నో చిక్కు సమస్యలు. మలినమైన చెడు మెదళ్ళు అంటే మన మనస్సులో, అంటే మన మెదడులో అన్ని చెడు ఆలోచనలే ఉంటాయి. అంటే మలినమైన చెడు మెదళ్ళు అంటే మనం వేరే వారి గురించి చెడుగా ఆలోచించడం అని అర్థం. మనిషికి మనిషి అన్న కుళ్ళు అంటే ఒక మనిషిని చూస్తే ఇంకో మనిషికి కుళ్ళు. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అసలు ఒక హల్లు కానీ, హల్లుల సముదాయము వాక్యాంతం కానీ, గేయాంతంలో కానీ, పాదాంతంలో కానీ ప్రాస అనేది చివరన, అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇంకో ఉదాహరణ. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది,
మనుషులు పదుగురు కూడితే ఊరవుతుంది, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, హిమగిరి శిఖరం మాడితే అది ఏరవుతుంది. చివరన ఏముంది? నీరవుతుంది, కన్నీరవుతుంది, ఊరవుతుంది, దారవుతుంది, ఏరవుతుంది. అవుతుంది 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 అనేది ఒకే ప్రాస కలిగినటువంటి వాక్యం అనేది చివరన ఉపయోగించబడింది. ఇదే అంత్యానుప్రాస అలంకారం. ఏంటి? మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. ఏంటి? మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది అంటే వర్షం పడుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరు అవుతుంది. ఏంటి? మనసుకు బాధ కలిగితే ఏమవుతుంది? కన్నీరు అనేది వస్తుంది. మనుషులు పదుగురు కూడితే ఊరవుతుంది. 10 మంది మనుషులు కలిస్తే ఏమవుతుంది? ఊరనేది అవుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అంటే భయపడకుండా ముందుకు నడిస్తే అది దారనేది అవుతుంది. హిమగిరి శిఖరం మాడితే అది ఏరవుతుంది. ఏంటి? హిమగిరి శిఖరం పైన సూర్యుని యొక్క వేడికి అది మాడి ఏరవుతుంది అని అర్థము. ఇంకో ఉదాహరణ, గుండెలో శూలమ్ము, గొంతులో శల్యమ్ము, కూలతో స్నేహమ్ము, ఓ కూనలమ్మ. చివరన శల్యమ్ము, శూలమ్ము, స్నేహమ్ము. చివరన ము అనేది ఒకే ప్రాస కలిగినటువంటిది. అంత్యం అంటే చివరన ఉపయోగించబడింది. గుండెలో శూలమ్ము అంటే ఈటే. శూలమ్ము అంటే ఏంటి? ఈటే. గొంతులో శల్యమ్ము అంటే ఎముకలు చిగిలిపోయినట్టుగా అంటే ఎముకలు విరిగినట్లుగా. కూలతో స్నేహం అంటే ఫ్రెండ్షిపే కదా. ఓ కూనలమ్మ ఏంటి? కూళ్ళతో అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే గుండెలో ఈటె గుచ్చుకున్నట్టు, గొంతులో ఎముకలు విరిగిపోయినట్టుగా ఉంటుందని అర్థము. ఏంటి? అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒకే ప్రాస కలిగినటువంటి వాక్యము వాక్యాంతంన కానీ గేయం పాదం చివరన కానీ గేయంలో చివరన కానీ ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఈరోజు మనం లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.